వాక్య ಕೇಳಿದಾಗಲ್ಲ ప్రతిదినము దేవుని వాక్య వినేటప్పుడంతా నిన్న మనసాంతరం ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊ. నేను మనసాంతరం పొందుకునే దానికి ఒప్పించు. ఆ వాక్య నిన్నలి కార్యం ఆ వాక్యము నీ లోపల కార్యం చేస్తుంది. నీ కుటుంబాన్ని కట్టుతుంది, నీ జీవితాన్ని కట్టుతుంది, నీ బతుకుని కట్టుతుంది. వాక్య ಕೇಳಿದ್ಯಾ? ఎన్ని వాక్యాలు వినిండావు? లీడర్స్ మీటింగ్, ಫ್ಯಾಮಿಲಿ ಮೀಟಿಂಗ್, ಯವನಸರ ಮೀಟಿಂಗ್, ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ, ಎಷ್ಟು ವಾಕ್ಯ ಕೇಳಿದ್ಯಾ? ಅದೆಲ್ಲ ಭಾಗ ಮುಖ್ಯವಾದುದು. ఎన్నో వాక్యాలు వినిండావు. మనసాంతర ಹೊಂದಿದ್ಯಾ? ఎంతో మనసాంతరం పొందిండావు అనేది. ನಿನ್ನ ಹೃದಯ ಚಿಚ್ಚಲ್ಪಡ್ತದ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಿದಾಗ? దేవుని వాక్యం వినేటప్పుడు నీ హృదయం ಅಥವಾ ಕಲ್ಲು ತರ ಹೃದಯ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ಯಾ? రాయిలాగా హృదయం అయిందా? ಕಲ್ಲಿಗೆ ಏನೇ ಮಾಡ್ರಿ ಅದು ಅದೇ ತರನೇ ಇರ್ತದೆ. రాయికి ఏమే కానీ అది అలాగే ఉంటుంది. ಹೃದಯ ಕಲ್ಲಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ఈ రోజు అనేక హృదయం రాయి అయింది. మనಸಾంತರ ಹೊಂದುತ್ತಾ ಇಲ್ಲ. మనసాంతరం పొందుతా లేదు. ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಬರಕಾಗ್ತಾ ಇಲ್ಲ. దేవుని సమ్ముఖానికి వచ్చేదానికి కట్టండి. ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ಅವರೆಲ್ಲರೂ ನರಕಕ್ಕೆ ಎರಡನೇ ಮರಣಕ್ಕೆ ತಬ್ಬಲ್ಪಡುತ್ತಾರೆ. వాళ్ళందరూ రెండే మరణానికి